హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రిబుల్ ఫ్లిక్స్ ఛానల్. బిగ్ బాస్ 8 తెలుగు సీజన్ లో కొంతమంది కంటెస్టెంట్స్ కు మానవత్వం అనేదే లేదు అని చూసే ప్రేక్షకులకు అనిపిస్తుంది. గత సీజన్స్ లో ఎప్పుడు కూడా ఇలాంటి కంటెస్టెంట్స్ ను ఆడియన్స్ చూడలేదు. యష్మి టీం మొత్తం నిన్న నైనికా టీం కి క్లీనింగ్ డిపార్ట్మెంట్ పనులు చెప్పి వాళ్ల ముందు చాలా ఆటిట్యూడ్ తో ప్రవర్తించారు. చివరికి చెత్తలో వేసిన త్రాగే వస్తువులను కూడా తీసి బయట పెట్టారు. తినేసి ప్లేట్స్ ఎక్కడ పడితే అక్కడ వదిలేసి నైనికా టీం ని టార్చర్ కి గురిచేశారు. మరో పక్క నైనికా టీంలో విష్ణుప్రియ కూడా ఏం తక్కువ కాదు. యష్మి టీం సభ్యులు చేసిన ఓవర్ యాక్షన్ మొత్తం ఈమె ఒక్కటే చేసి చూపించింది. ఈ రోజు ముందుగా సోనియా వద్దకు వెళ్లి, మొదట్లో నీకు మణికంఠకి అస్సలు పడేది కాదు కదా, ఇప్పుడు మీరిద్దరు బాగా కలిసిపోయినట్టు అనిపిస్తుంది, దీనికి మీరేం సమాధానం ఇస్తారు అని సోనియాని ఫన్నీగా అడుగుతుంది. సోనియా కూడా ఫన్నీగానే నో కామెంట్స్ అని నవ్వుతూ సమాధానం చెప్పింది. చాలా సేఫ్ గా ఆడుతున్నావు కదా అని సోనియాని విష్ణుప్రియ అనగా సోనియా లేచి వెళ్లిపోతుంది. అప్పుడు మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి సీరియస్ గా మాట్లాడుతూ, నువ్వు అడల్ట్ జోక్స్ నా మీద వేయకు అని ఘాటుగా సమాధానం చెప్తుంది. అప్పుడు విష్ణుప్రియ, నేనేమి అలాంటి ఉద్దేశంతో మాట్లాడలేదు, ఒకవేళ మీరు బాధపడుతుంటే క్షమించండి అని అంటుంది. అక్కడితో ఆ మ్యాటర్ వదిలేసి ఉంటుంటే విష్ణుప్రియకి చాలా గౌరవం దక్కేది. కానీ అలా చెయ్యలేదు. ముందుగా సోనియా మరియు అభయ్ మాట్లాడుకుంటున్న సమయంలో సీత వెళ్లి సోనియాకి వివరిస్తూ, నేను నిజంగా విష్ణుప్రియకి అలా చేయమని చెప్పలేదు, దయచేసి నన్ను క్షమించు అని అంటుంది. అలా వాళ్ల మధ్య మంచిగా డిస్కషన్ నడుస్తున్న సమయంలో విష్ణుప్రియ కోపంతో సోనియా ఉంటున్న రూమ్ లోకి తీసుకొచ్చేసింది. నేను అనని మాటని అన్నాను అని చెప్పి నా మీద కొన్ని మాటలు వదిలేశావు, నేనేమి నువ్వు మణికంఠ బాగా ఒకరికొకరు కలిసిపోయారు, మీ మధ్య ఏదో జరుగుతుంది, అలాంటి మాటలు మాట్లాడలేదు, కేవలం కామెడీ కోసం మాట్లాడాను అని అంటుంది. దీనికి కోపం తెచ్చుకున్న సోనియా, జస్ట్ స్టాప్ ఇట్, ఏం మాట్లాడుతున్నావు అంటూ విష్ణుప్రియపై అరుస్తుంది. అలా వాళ్ల మధ్య పెద్ద గొడవ జరిగిన తర్వాత సోనియా అభయ్తో మాట్లాడుతూ జరిగిన సంఘటన తలుచుకుని ఏడ్చేస్తుంది. అప్పుడే బయటికి వచ్చిన విష్ణుప్రియ, ఏడవాలి అనుకుంటే నేను కూడా ఏడుస్తాను, ఒక అమ్మాయి అయ్యుండి మరో అమ్మాయి మీద అడల్ట్ జోక్స్ వేసింది అని అబద్ధపు పుకార్లు పుట్టించొచ్చా, పెద్ద దిగి వచ్చింది పుణ్యస్త్రీ అంటూ కనీసం ఏడుస్తుంది అనే జాలి కూడా చూపించకుండా తన శాడిజం మొత్తాన్ని చూపించేసింది. దీనిపై నాగార్జున కూడా ఫైర్ అయ్యారు. ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాల కోసం మా త్రిబుల్ ఫ్లిక్స్ ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.